రైట్. మేడం విజయశేఖర రెడ్డి గారు మీరేం చెప్తారు? మీ కూటమి ఎంపీ కుమారుడు. సార్ సార్ యాక్సిడెంటే అది కూటమి ఎంపీ కుమార్ చేశాడా, లింగం రమేష్ కుమార్ చేశారా, లేకపోతే ఇంకొకటి చేశారా అనేది కాదు కదా సార్. ఇక్కడ యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ సార్. దీనికి సంబంధించి రకరకాల సెక్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సార్. సెక్షన్ 281 BNS ఏం చెప్తా సార్? ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్, అంటే ఎవరికి దెబ్బలు తగలకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ సెక్షన్ పెట్టారు. సెక్షన్ 281 BNS లో. దాంట్లో ఏంటి సార్? 6 నెలల వరకు శిక్ష. అట్లాగే సెక్షన్ 125 BNS దాంట్లో ఏం చేశారు సార్? ఎవరికైనా సీరియస్ గా దెబ్బలు తగిలితే 3 సంవత్సరాల వరకు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు సంజూస్ ఏదైతే చేశాడో ఇక్కడ ఒక డెత్ జరిగింది, అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్ అది. అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ causing a fatal accident, causing a death, it attracts 106 BNS 106 of section 1, అంటే సెక్షన్ 106 of 1 అది వర్తిస్తుంది. ఇక్కడ ఏంటి సార్? దీనికి సంబంధించి 5 సంవత్సరాల జైలు జీవితం అంతకంటే తక్కువ. రెండోది ఫైన్ వేస్తారు సార్. ఎప్పుడైతే 7 సంవత్సరాల శిక్ష పడని సెక్షన్ పోలీసులు పెడతారో, ఇక్కడ జనరల్ గా సార్ జడ్జిలు ఏం చేస్తారంటే ఈ అఫెన్సెస్ కి బెయిల్ ఇస్తారు. అంటే 7 సంవత్సరాల లోపలున్న సెక్షన్స్ కి జనరల్ గా బెయిల్ ఇస్తారు. అంటే ఆ సాయంత్రానికో లేకపోతే పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇస్తారు, లేకపోతే జడ్జి బెయిల్ ఇస్తారు. అట్లే 7 సంవత్సరాల పైన, అంటే అటెంప్ట్ మర్డరో లేకపోతే రేపో లేకపోతే మర్డర్ కేసులో 7 సంవత్సరాల పైన జైలు శిక్ష ఏదైతే ఉంటుందో సార్, దానికి సంబంధించి ఖచ్చితంగా అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇప్పుడు ఇక్కడ సంజూస్ చేసింది ఏంటి? కాజింగ్ ఏ డెత్ బై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ఇక్కడ అయితేనేమి ఈ సీన్ నుంచి పారిపోవడం కావచ్చు, లేదంటే వారిని సరిగా పట్టించుకోవడం కావచ్చు, లేదంటే పోలీసుకు రిపోర్ట్ చేయకుండా ఉండడం కావచ్చు, ఇవన్నీ ఏం చేయాలి ఆయన సార్. ఇక్కడ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాజింగ్ ఏ డెత్ అట్రాక్ట్స్ 106 of 1. అట్లాగే ఇప్పుడు అతను ఈ డెత్ చేసి యాక్సిడెంట్ తో అక్కడి నుంచి పారిపోవడం కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కావచ్చు, లేకపోతే ఎవరికి చెప్పకపోవడం కావచ్చు, ఇలా చేశాడనుకోండి, దట్ అట్రాక్ట్స్ 106 of 2. అది ఏంటంటే సార్ 10 ఏళ్ళు జైలు శిక్ష దానికి. అంటే కాజింగ్ ఏ డెత్ అండ్ ఫ్లీయింగ్ ఫ్రమ్ ఏ సీన్. సో అది ఇక్కడ అది వర్తించదు కాబట్టి 10 ఏళ్ళు జైలు శిక్ష ఆ సెక్షన్ ఏదైతే ఉందో 106 of 2 అది సంజూస్ కు వర్తించదు కాబట్టి 106 of 1 మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పోలీసులు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఏమన్నారు బయట? సంజూస్ ఎందుకు అరెస్ట్ చేయరు? సీదిల్ అప్పలరాజు కొడుకు అరెస్ట్ చేశారే సార్. సీదిల్ అప్పలరాజు కొడుకు చేసిన ఆ యాక్సిడెంట్ పరిస్థితి వేరు, రెండు కంపేర్ చేసి చెప్పండి. నేను చెప్తా. సీదిల్ అప్పలరాజు కొడుకుది ఎందుకు తప్పైంది, లింగమనేని కొడుకుది ఎందుకు తప్పైంది సార్? లింగమనేని రమేష్ కొడుకు చేసింది ఉప్పని నేను చెప్పట్లా సార్. అది తక్కువ శిక్ష పడే విధంగా సెక్షన్ పెట్టారు. దానికి కారణం ఏంటంటే సార్, ఇక్కడ అతను మద్యం దాగో లేకపోతే డ్రగ్స్ వాడో లేదంటే LLR మీద ఉండో డ్రైవింగ్ చేసింటే అప్పుడు అతనికి వేరే శిక్ష. అంటే దట్ విల్ అట్రాక్ట్ 105 BNS 105, అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఏ సార్ అర్థమైందా మీకు? 105 BNS 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఆ సెక్షన్ ఎందుకంటే సార్ కల్పబుల్ హోమిసైడ్ ఎందుకంటున్నామంటే, అంటే అతనికి తెలుసు మద్యం తాగడం వల్ల కానీ, డ్రగ్స్ వేసుకోవడం వల్ల కానీ, లేదంటే సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల మనం రోడ్డు మీద డ్రైవింగ్ చేసినప్పుడు దానివల్ల ఎవరైనా చనిపోవచ్చు అనే విషయం తెలిసి అతను ఆ కారును తోలాడు కాబట్టి దట్ విల్ లీడ్ టు కల్పబుల్ హోమిసైడ్. అప్పుడు అది 105 సెక్షన్ వస్తుంది. దానికి ఇంప్రిజన్మెంట్ 10 years. కాబట్టి ఈ సీదిల్ అప్పలరాజు కేసులో ఏం జరిగిందంటే సార్, వాళ్ళ కొడుక్కి LLR మాత్రమే ఉంది, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు. రెండో విషయం ఏంటంటే అతను అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు. పోలీసులకు దొరకకుండా 4 రోజులు ఎక్కడో రహస్య ప్రాంతంలో ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే సార్, అతను డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళని పోలీస్ స్టేషన్ పంపించి వేరే వాళ్ళని, అంటే సాక్ష్యాలు తారుమారు, ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ ముద్దాయిని తారుమారు చేయడం, ఇవన్నీ చేశారు. కాబట్టి 106 of 2 అట్లాగే 105 కల్పబుల్ హోమిసైడ్ కూడా అతని విషయంలో వర్తించింది.
కానీ ఇక్కడ సంజూస్ విషయంలో సార్ అతనేమి మద్యం సేవించలేదు, డ్రగ్స్ వేసుకోలేదు, అట్లాగే అతనికి ఏమి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏం లేదు. అంటే మిగతా అతనికి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి లేకపోతే వేరే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి, అతను కేవలం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ మాత్రమే చేశాడు కాబట్టి అతనికి 106(1) మాత్రమే వర్తిస్తుంది. దానికి ఇంప్రిజన్మెంట్ 5 years మాత్రమే. 7 సంవత్సరాల లోపల ఇంప్రిజన్మెంట్ పడే ఏ కేసు అయినా పోలీసులే బెయిల్ ఇవ్వచ్చు. స్టేషన్ బెయిల్ ఇస్తారు. లేదంటే కోర్టుకి వెళ్ళినా కూడా ఆ సాయంత్రానికే కోర్టు జడ్జి బెయిల్ ఇస్తారు సార్. ఇప్పుడు దీంట్లో సార్ ఇష్యూ జరిగింది 16వ తారీఖు, ఆగస్టు 16. దాదాపుగా 2 నెలల క్రితం బయటకు వచ్చింది. 20వ తారీఖు అనుకుంటా ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. 4 రోజుల పాటు కప్పిపుచ్చారా అంశాన్ని సార్? 4 రోజులు వాళ్ళే కప్పిపుచ్చలా, వాళ్ళ పని వాళ్ళు చేసుకు. ఇప్పుడు సంజూస్ అక్కడ నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లాడు, తర్వాత పోలీసులు సంజూస్ కాదనుకుంటా తీసుకెళ్ళింది, అక్కడ ఉన్న స్థానికులు తీసుకెళ్ళినట్టున్నారు హాస్పిటల్కి. వాట్ ఎవర్ సార్, అంటే సంజూస్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు, కారు దిగి వాళ్ళతో పాటు వెళ్ళాడు. అట్లాగే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. సో అవన్నీ కూడా దాంట్లో నెగిటివ్ వచ్చింది. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు పోలీసులకు అక్కడి నుంచి అతను అక్కడ యాక్సిడెంట్ చేసి పారిపోయాడు అనుకోండి, అప్పుడు అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అవుతుంది. అక్కడ పారిపోలేదు కాబట్టి, అతను పోలీసులు లొంగిపోయాడు కాబట్టి అతనిది 106(1) కి వర్తిస్తుంది కాబట్టి ఆ సెక్షన్, దానికి ఇంప్రిజన్మెంట్ 5 సంవత్సరాలు మాత్రమే కాబట్టి అతను స్టేషన్ బెయిల్ ఇచ్చారు. సో దీంట్లో ఎక్కడా సార్ లీగల్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే అక్కడ పోలీసులు తీసుకునే చర్యలు కావచ్చు, ఎక్కడా కూడా చట్టాన్ని అతిక్రమించి ఎక్కడా తీసుకోలేదు. అదే సార్ సీదిరప్పలరాజు కేసులో అతను ఎల్ఎల్ఆర్ పెట్టుకొని పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సార్ ఎల్ఎల్ఆర్ ఎవరికైనా ఉంటే వారు కూడా డ్రైవింగ్ చేయొచ్చు, కానీ వెనకాల పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ మాత్రం కూర్చోవాలి. కానీ సీదిరప్పలరాజు కొడుకు ఒంటరిగా డ్రైవింగ్ చేశాడు, ఎల్ఎల్ఆర్ మాత్రమే కలిగి ఉన్నాడు. అతనికి తెలుసు నాకు డ్రైవింగ్ రాదు, నాకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను రోడ్డు మీదకి వెళ్ళి బైక్ తోలితే ఎవరైనా తగలరానికి తగిలితే చనిపోయే అవకాశం ఉందని తెలిసి కూడా అతను వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు కాబట్టి దట్ ఈస్ లీడింగ్ టు కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. రామారావు గారు, ఇది సెక్షన్ 105. రామారావు గారు ఇంప్రిజన్మెంట్ 10 years కాబట్టి అతను అది నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి. ఓకే అండి విజయశేఖర రెడ్డి గారు, బొట్ల రామారావు గారు ఇక్కడ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. అగ్రి అవుతారా విజయశేఖర రెడ్డి గారు